ఇలా 119 నియోజకవర్గాలలో మరి ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి అతిపెద్ద వార్తలు ప్రతి నిత్యం కూడా ఈ మానుకొండూరు నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. పొద్దున లేస్తే ఏ ఒక పత్రికలో కానీ ఏ ఒక అంశంలో కానీ కనీసం ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి ఫోటోలో లేకుంటే ఈ పనులు జరుగుతున్నటువంటి ఫోటోలో లేకుంటే ఎమ్మెల్యే గారి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కానీ అదేం విచిత్రమో కానీ 2024 నుంచి ఇలా ఇక్కడ మానుకొండ నియోజకవర్గంలో ప్రతిరోజు పతాక శీర్షికల అంశాలు ఏమిటనంటే కమిషన్ల కక్కుర్తి, కబ్జాల కక్కుర్తి, మానుకొండూరు నియోజకవర్గం అంతా కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారి గురించి మానుకొండూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి తప్పిపోయినది, లేకుంటే అఘాయిత్యాలు అక్రమాలు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఇవాళ మానుకొండూరు నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పత్రికలలో వార్తలు కావచ్చు, ఇలా ప్రజలు మాట్లాడుకున్నటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. బహుశా మా నాయకుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి నా ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు నేను జేబు లాంటి ముఖ్యమంత్రి నా జేబుల్నే ఉంటాడని పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను దోచినట్టుగానే మరి మానుకొండూరునంతా కూడా దోసుకుందామన్నటువంటి ఒక ఆలోచనతో ఏమన్నా ఉన్నాడా అన్నటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. ఎందుకనంటే మనం గత 2-3 రోజులుగా మనం చాలా వార్తలు చూస్తూ ఉన్నాం. అనేక పత్రికలలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, టీవీలలో వస్తున్నటువంటి స్టోరీస్ కావచ్చు, 3-4 రోజుల నుంచి కూడా పదే వార్తలు చాలా నాకు తెలిసి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే కూడా దీని మీద కనీసమైనటువంటి స్పందన లేనటువంటి ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి గారికి మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. పదే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతాక శీర్షికలు వస్తూ ఉంటే మరి మానుకొండూరు నియోజకవర్గానికి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. మేమైతే కవ్వంపల్లి సత్యనారాయణ గారి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడని అనుకుంటా ఉంటారు. మరి మాకు దురదృష్టం ఏందో కానీ ఇక్కడ 2 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. చివరికి షాడో ఎమ్మెల్యే వలనే మంత్రి పదవి రాలేదని చెప్పేసి వేసినా కూడా ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇంకా షాడో ఎమ్మెల్యే లేను, మరి నేనే ఎమ్మెల్యేలని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలుస్తలేదు. ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రైనేట్ కారిడి షాడో ఎమ్మెల్యే కన్ను, క్వారీ వదిలిపోవాలని బెదిరింపులు, గ్రైనేట్ కారిడి షారీ ఇవన్నీ చూస్తున్నాడు, క్వారీ కబ్జా, దీని వెనుక అనేకమైనటువంటి వార్తలు కథనాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. నేను బ్రీఫ్గా మీకు ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే రసమై బాలకృష్ణ ఉన్నప్పుడు గన్నేరువారి మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. గన్నేరు మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇది కొత్తగా ఏర్పడినటువంటి మండలం కాబట్టి, ఇది కరువు మండలం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నట్టు ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఇవాళ మిడ్ మానేరు నుంచి కాలువ ద్వారా ఇలా 16,000 ఎకరాలకు గన్నేరువారి మండలానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైతన్నల కాళ్ళు కడిగినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా మనకు తెలుసు. చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి పరిచినటువంటి విషయం తెలుసు. ఇలా 10 సంవత్సరాలలో గన్నేరువారి మండలాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి మండలంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా తెలుసు. మరి గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి మాట దేవుడెరుగు గన్నేరువారి మండలం అంటేనే క్వారీలకు అడ్డగా మార్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకప్పుడు క్వారీలు నడవాలంటే వడ్యారమో అటో ఇటో ఉండేది. అసలు మానుకొండూరు నియోజకవర్గంలో క్వారీ అన్న పదమే లేకుండేది. ఇక్కడ గన్నేరువారంలో అక్కడ ఉండేటివి 4-5 గుట్టలే. ఒకటి మైలారం దేవుని గుట్ట ఒకటి ఉన్నది. చాకల్వాని పల్లెల శ్మశాన వాటికల పక్క పొంట వాళ్ళు పాపం సావులకో పెళ్లిలకో గుట్ట మీద బండ మీద కూర్చొని పిట్టకు పెట్టే బండ ఒకటి కనబడేది ఉండే. అట్లాగే ఈ మాదాపూర్లో ఒక బండ ఉండే. ఇలా బండల మీద కన్ను పడ్డటువంటి ఎమ్మెల్యే గారు అరాచకం అనేది చివరికి ఇలా కాంట్రాక్టర్ను ఎల్లగొట్టి కబ్జా చేసి నడిపించుకున్నటువంటి పరిస్థితిని ఇలా మేము 2 విషయాలు మీతోని పంచుకోవాలనుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇలా 1 కోణం 2 కోణాలు కాదు, 200 కోట్ల కుంభకోణానికి తెరలేపిన విషయం. దయచేసి ఇది నాది కాదు, ఇది పత్రికల ద్వారా వచ్చిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఈ మైలారం సంబంధించినటువంటి క్వారీ, ఈ క్వారీ విషయంలో గత 2-3 రోజులుగా కూడా చాలా పత్రికలలో వచ్చినాయి, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మేము ఎందుకనంటే ఇక్కడ అగర్వాల్కో లేకుంటే ఈ గ్రైనేట్ నడుపుకుంటున్నటువంటి అగర్వాల్కో లేకుంటే ఈ మురళి అని ఈ అగర్వాలు వేణుగోపాల్ కార్వేకు మైలారంకు సంబంధించినటువంటి హనుమాజిపల్లెలో ఉన్నటువంటి క్వారీని అగర్వాలు అనే ఒక కాంట్రాక్టర్ లీజుకు తీసుకున్నాడట. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడనే మొదలైంది.
లీజుకి తీసుకొని ఈ మురళి ఈ వేణుగోపాల్ కార్వే అనే కంపెనీకి లీజుకి ఇచ్చినాడు. సరే వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో లేదు. 2027 దాకా ఆయనకు లీజుకి ఇచ్చినట. మరి ఆయన ట్యాక్స్ కట్టలేదా, లీజు కట్టలేదా, బండ నడతలేదో, అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఈ ఇష్యూలో కూడా మాకు సంబంధం లేనటువంటి అంశము. వేణుగోపాల్ కార్వే గారిది నువ్వు నడపలేవు కాబట్టి అగర్వాల్ అనే వ్యక్తి నేనే నడుపుకుంటాను వచ్చినప్పుడు ఈ వేణుగోపాల్ కార్వే గారు సుడా నరేందర్ గారిని సంప్రదించడం జరిగినది. సరితే ఆ సుడా నరేందర్ గారు మరి షాడో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఎమ్మెల్యే గారి ద్వారా డైరెక్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే బాగుండదు, ఇగో మావాడు మాట్లాడతాడు, మా మురళి నా పిఏ ఈయన మాట్లాడితే నేను మాట్లాడినట్టేనే, నేను ఆయనకు నాకన్నా ఎమ్మెల్యే అనడానికి నేను ఒక్క ఎమ్మెల్యేని కానీ ఇంకా 2 అక్షరాలు నీకు ఎక్కడున్నాయి, షాడో అని పేరు కూడా ఉన్నది, నీడలాగా నా వెంబడే ఉంటాడు, ఈయన మాట్లాడితే నేను మాట్లాడితే అని చెప్పేసి ఈ షాడో ఎమ్మెల్యే గారికి కవ్వంపల్లి గారు అప్పచెప్పిరట మాట్లాడమని చెప్తే అగర్వాల్కి ఫోన్ చేసిరు వీళ్ళు. అగర్వాల్ రాలేదు. అగర్వాల్ రాకపోతే నువ్వు ఎట్లా రావు నీ అంతు చూస్తామని చెప్పేసి ఆయన శ్వేత హోటల్లో, ఆయన ఎక్కడో ఢిల్లీ నాగపూర్ ఎక్కడో మాకు తెలియదు, ఇక్కడ శ్వేత హోటల్లో రూమ్ తీసుకొని ఉంటే ఈ పదే ఫోన్లు చేసి బెదిరియాడాలు. నువ్వు ఏ రూమ్లో ఉన్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీ అంతు చూస్తాం, ఇగో నువ్వు ఇక్కడ నీది అని చెప్పేసి ఇలా ఆయన లొకేషన్ మ్యాప్ని పెట్టడం వాట్సాప్లో. నిలబడ్డావు, అలుగునూరు చౌరాస్తా నుంచి పోతా ఉన్నావు, గన్నేరువరం గుండ్లపల్లి కాడ నువ్వు ఉన్నావు, నీ అంతు చూస్తాం, మా వాళ్ళు వస్తారని పదే బెదిరించి నువ్వు మమ్మల్ని కలవకుంటే నిన్ను లేపేస్తాం, నీ క్వారీని లేపేస్తాం, నువ్వు అర్జెంట్ కలువమని చెప్పేసి అగర్వాల్కు షాడో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ పోతే ఆ అగర్వాల్ గారు వచ్చి షాడో ఎమ్మెల్యే గారికి కాళ్లకు దండం పెట్టిండు. ఇది వాళ్ళ సీసీ కెమెరాలో కూడా ఉంటుంది. ఆడ ఉన్న వాళ్ళందరూ కాళ్ళు మొక్కిండు. నేను ఇక్కడోని కాదు సార్, మేరకు బాత్ కర్నే కా తెలుగు నాయత సాబ్, మరి ఓ సాబ్ అని చెప్పేసి ఆయన వేణుగోపాల్ కార్వే గారికి ఎట్లా ఇచ్చిండో అక్కడ ఉన్నటువంటి అందరు కాళ్ళు మొక్కినటువంటి ఇలా ఆ కెమెరాలను కూడా పరిశీలన చేస్తే అవన్నీ కూడా కనబడుతుంది. చివరికి ఏం చేశారంటే 10 లక్షలకు అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. 10 లక్షలు ముట్ట చెప్పినట్టు మాకు సమాచారం ఉన్నది. ఈ విషయాన్ని ఈ షాడో ఎమ్మెల్యే గారు మన కవ్వంపల్లి గారు చెప్తే కవ్వంపల్లి గారు సుడా నరేందర్ గారికి మాట్లాడితే పిచ్చోళ్ళ మీరు పంట నిడిచిపెట్టి పరిగెరుకుంటారా, మనకు పంట దొరికేది ఉన్నది, వాళ్ళని ఎల్లగొట్టురి, మొత్తం మనమే చేద్దాం అన్నటువంటి ఆలోచన చేసుకొని మళ్ళా వేణుగోపాల్ కార్వే గారిని పిలిపించి అగర్వాల్ను బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఇలా మనకు అన్ని పేపర్లలో వచ్చిన పరిస్థితి మాకు తెలుసు. ఇలా మేము ఏం చెప్తున్నామంటే చివరికి ఎంత దూరం పోయినారంటే ఇలా ఈ ఎమ్మెల్యే గారికి ఇలా వాళ్ళ షాడో ఎమ్మెల్యే గారు చివరికి మంత్రి గారి లెటర్, అసలు ఎంత విచిత్రమైన పరిస్థితి అనంటే చివరికి దోపిడీ, అసలు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం, అసలు నీ దోపిడికి ఇక అంతమే లేదా, నువ్వు చేసే లంగ పనులకు ఇక ముగింపే లేదా అని అడుగుతున్నాం మేము. ఇలా వేణుగోపాల్ కార్వే గారు మంత్రి గారి దగ్గరికి పోయినట్టు వివేక్ దగ్గరికి పోయి లెటర్ పెడితే ఆ వివేక్ గారు మళ్ళా ఎమ్మెల్యే గారికి ఎండప్ చేసినట్టుగా ఇడ ఉన్నది అది ఎమ్మెల్యే గారు షిఫ్ట్ అయ్యని ఎమ్మెల్యే గారు పెట్టిరు. ఈ లెటర్ నిజంగానే గౌరవ తెలంగాణ రాష్ట్రం యొక్క గనుల శాఖ మంత్రి గారు స్వయంగా వేణుగోపాల్ కార్వే గారు పోతే అది ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఈడ సంతకంతో ఒక లెటర్ తీసుకొచ్చినాడు. వాస్తవంగా మేము మొత్తం విచారణ జరిపించి అసలు వాస్తవమా కాదంటే ఇది వివేక్ గారు రాసినటువంటి లెటర్ కాదు, ఆయన సంతకం కూడా కాదు. మేము ఇది వివేక్ గారి సంతకం. వివేక్ గారి పేరు మీద ఎమ్మెల్యే గారికి పరిశీలించు నువ్వు అని చెప్పి మాట్లాడమని చెప్పేసి వివేక్ గారు పంపుతున్నట్టుగా సంతకం పెట్టి ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించబడ్డది మానకొండూరు క్యాంప్ ఆఫీసులో. మరి మానకొండూరు క్యాంప్ ఆఫీసులో ఒక ఫేక్ సంతకం, సాక్షాత్తు ఒక దళిత మంత్రి, ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మంత్రి యొక్క సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి ఇలా నీ క్యాంప్ ఆఫీసులో లీలలు నడుస్తున్నాయని అంటే మరి ఇలా సామాన్యుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. ఇది ఒరిజినల్ది వివేక్ గారిది. ఇది మేమేదో కట్టుకథలు మేము అల్లట్లేదు. దీని మీద ఏం రాసినానంటే ఇదే లెటర్ను ఇదే క్యాంప్ ఆఫీసులో టైపు చేసి మరి ఎవరు సంతకం పెట్టిరు అనేది ఇలా ఖచ్చితంగా సిపి గారికి మేము కంప్లైంట్ చేస్తాం. మేము ఖచ్చితంగా దీని మీద వాళ్ళ మంత్రి గారికి పంపిస్తాం. మేము అట్లాగే ప్రభుత్వానికి కూడా మేము పెడతాం. ఇది వాళ్ళ మీనాక్షి నటరాజన్ కూడా పెడతాం. ఇలా ఫేక్ సాక్షాత్తు మంత్రి గారు ఏం రాసినట్టంటే ఇది చూపించి అగర్వాల్ని పిలిపించుకొని అరే మంత్రి గారు మమ్మల్నే ఫుటాప్ చేయమన్నాడు చూడు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పేసి ఒక ఫేక్ లెటర్ మంత్రి గారి సంతకంతో కూడి ఇది చూపించి క్వారీని స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఒక ఫేక్ లెటరు సృష్టించబడ్డది. అంటే మీ కబ్జాల కోసము ముఖ్యమంత్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తారు. ఇక రేపో మాపో నేను 100% చెప్తా ఉన్నా. అంటే మీకు అక్రమాల కోసం
మీరు దేనికైనా సిద్ధపడతారు అన్నటువంటి విషయము ఈ ఫేక్ లెటర్తోని మనకు తేలిపోయినది. అంటే మేము ఏం చెప్తున్నామంటే దీని ద్వారా ఇలా ఫేక్ లెటర్లు సృష్టించబడి ఒదికు ఇసుక క్వారీలన్నీ దోపిడీ చేసినాడు. ఒక్కటి కాదు, ఇక మీరు అందరూ చూసిరు కదా, ఇసుక మనదే, గ్రానైట్ మనదే. నియోజకవర్గంలో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూడలే మనం. ఊటూరు ఇసుక గ్రామాలన్నీ తల్లడిల్లుతున్నాయి. ఆయన ఇసుక లారీలో గుద్దుకొని 2-3 పిల్లలు చచ్చిపోయి యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఊర్లంతా మన్ను పడుతుందిరా మా నెత్తి మీద, అయ్యా నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్తే మా నోట్ల మన్ను పోతున్నావు, మా ఇళ్లలో ఇసుక పోతున్నావు అని చెప్పేసి అన్నారం నుంచి వచ్చినటువంటి ప్రజలు లింగాపూర్ వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాడు. మీ ఎట్లా నడుపుతారో మీరు ఎట్లా మీ సంగతి చూస్తామని చెప్పేసి ఇలా ఇసుక క్వారీలను తడబడలేక వాళ్ళను అడ్డుకుంటా ఉన్నారు. ఇలా కొత్తపల్లి ఇసుకని చెరబట్టిని మొత్తం కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇలా కొత్తపల్లి నీళ్లకే ఇసుకతోటి అమ్ముకుంటా ఉన్నారు. ఇలా ఇసుక క్వారీలన్నీ నాశనం చేసినాం. అలాగే ఇలా మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు, గుగ్గిలో గాగిలపూర్ మధ్యన విత్తనాల ఫ్యాక్టరీ ఉంటుంది. గ్రామస్తులంతా నెత్తినోరు కొట్టుకొని మొత్తుకొని పాపం ధర్నాలు చేసి ఇక జప్తమని చెప్పేసి సాలించుకొని ఇలా హరహర అని చెప్పి దేవుణ్ణి నమ్ముకొని బతుకుతా ఉన్నారు. ఆ క్వారీల నిండా కూడా పైసలు తీసుకున్నట్టు నాకు వార్త కాదు, ఇంట్లోనే వచ్చింది, వార్తలనే వచ్చింది. 30 లక్షల రూపాయలు, 2 కోట్ల రూపాయలేమో ఎలక్షన్లపై తీసుకొని ఫ్యాక్టరీ మొదలు పెడతామంటే అడ్డుకుంటున్నానంటే ఎవడన్నా వస్తే చాలు, పోలీసులు నా వాళ్ళే ఉన్నారు, ఎస్ఐలు నా వాళ్ళే ఉన్నారు, వాళ్ళని లోపట వేపిస్తా, అక్రమ కేసులు పెట్టిస్తా, రసమయ్యగాడు మాట్లాడితే మన ఇల్లు లేపెత్తా అడ్డం వస్తే అని చెప్పేసి ఇగో ఇది కూడా మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇది కూడా పత్రికలలో వచ్చింది, మాకు సంబంధించినటువంటి పత్రికలు కావు ఇవన్నీ కూడా. దయచేసి ఇంట్లో కూడా వచ్చినది. మొన్నటికి మనం 30 లక్షల రూపాయలు వసూలు చేసిందట, నేను ఎవడన్నా అడ్డం వస్తే కేసులు లేకుండా చూస్తా అని చెప్పేసి ఇల్లు వచ్చింది. వాళ్ళ షాడో ఎమ్మెల్యే గారు, మరి షాడో ఎమ్మెల్యే గారు పర్మిషన్ లేకుండా చేస్తారా ఇవ్వాలన్న పిఏలు? ఏంది అంటున్నా నీ దోపిడీ? అంతిమంగా ఏం తేలింది? 200 కోట్ల రూపాయలు కావాలన్నట. ఇగో అది కూడా పేపర్లలో వచ్చింది. ఆయన లక్ష్యం 200 కోట్లట, అర్జెంటు 200 crores. మరి ఈ 200 crores యాడికే అవుతుంది? మానకొండ నియోజకవర్గం, ఈ దళిత నియోజకవర్గము. వీడికే ఇసుక అమ్ముకున్నావు, ఇలా గ్రైనేట్లు అమ్ముకుంటా ఉంటున్నావు, భూములు చెరబడతా ఉన్నావు, ఎవడన్నా బెదిరితే కేసులు పెట్టి ఆ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నీ అంతిమంగా నీ లక్ష్యం ఏందో చెప్పాయా నారాయణ? మాకు వశమైతే లేదు. మరి ఇంటికి ఏమైనా పన్నేస్తావా? లేకుంటే నేను మొన్ననే చెప్పిన జోల బట్టి అడుకొని వస్తామయ్యా. నీకు 200 కోట్లు కావాలి కదా, మళ్ళీ 200 కోట్ల కోసము మరి మొత్తం ఇక్కడ ప్రజలను ఈ మానకొండ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా అని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఎన్ని రోజులు ఈ షాడో అఘాయిత్యాలు, ఎన్ని రోజులు నీ అఘాయిత్యాలు? నీ చేతగాని తనానికి నీకు చేత కాలేదంటే చేత కాలేదని చెప్పు, నీతో పరిపాలన చేత కాలేదని చెప్పు, నీకు ఎమ్మెల్యే చేయడం చేత కాలేదని చెప్పు, అందరికి అనౌన్స్ చేయరే పొద్దుగల నా స్థానంలో ఇక నా షాడో ఎమ్మెల్యే ఫలాని మురళీరెడ్డి ఈయన పేరు ఈయన ఉన్నాడా అని చెప్పు. మరి అదన్న చెప్పు. అసలు ఏంది అరాచకమని అడుగుతా ఉన్నాం. ప్రశ్నించటోడు లేడు, పనిచేయడం చేత కాదు. ఇలా ప్రశ్నించోళ్ళు అందరి మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నట్టు, ఇలా అగర్వాల్కు మద్దతుగానో నేను వేణుగోపాల్కు మద్దతుగా మాట్లాడతలేను. వాస్తవంగా క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది దేవుని గుట్ట. మైలారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం. అక్కడ గతంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ గోపాలరాడు అనే వ్యక్తి దాని పక్క పంట పోల్ట్రీ వేస్తా అంటేనే నేనున్నటువంటి కాలంలో పోల్ట్రీని క్యాన్సిల్ చేయించిన. ఎందుకంటే ఈ దేవాలయ పవిత్రత దెబ్బతింటది, ఇది దేవాలయం గొప్ప ఎదుగుతుందని. ఇలా మానసదేవి నుంచి మైలారం వరకు డబుల్ రోడ్ వచ్చినది. ఎక్కడెక్కడో వస్తూ ఉన్నారు, కోట్లాది మంది భక్తులు రోజు దర్శనం చేసుకుంటారు. అక్కడ దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తులు డబుల్ రోడ్ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మల్లికార్జున స్వామి, ఇక్కడ కూడా ఆ దేవాలయం అయినటువంటి కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పూజారి గారు బాధ్యత తీసుకొని అసలు ఈ దక్షిణంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గిరి పరిదర్శన అనేది గుట్ట చుట్టూ మొత్తం ఆ గుట్ట మీద ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సాపు చేసి మొత్తం సాపి అన్ని దేవాలయాలను నిర్మిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొక్కితే అన్ని దేవాలయాలకు మొక్కే విధంగా ఆ మల్లికార్జున స్వామి చుట్టూ కూడా అద్భుతమైనటువంటి అయ్యప్ప స్వామిది కావచ్చు, హనుమాన్ స్వామిది కావచ్చు, రాఘవేంద్ర స్వామిది కావచ్చు, దత్త స్వామిది కావచ్చు, అమ్మోరిది కావచ్చు, అన్ని దేవాలయంలో అద్భుతంగా చుట్టూ రోడ్డు చేసి గిరి ప్రదక్షిణకి చేసినారు. ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణను ఆనుకొని ఉన్నటువంటి గుట్టకేసరి పెట్టిరే వీళ్ళు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ అగర్వాలే కావచ్చు, వేణుగోపాలే కావచ్చు, తొక్కగాడు కావచ్చు, తోలుగాడు కావచ్చు, అసలు మైలారంలో ఉన్నటువంటి ఒక క్వారీని ముట్టడానికే వీలేదు. అది దేవిని గుట్ట, మల్లికార్జున స్వామి గుట్ట. మీరు గుట్టకు మిషన్లు పెట్టి పెడతా ఉంటే అక్కడ దేవాలయంలో ఉన్న భక్తులు ఉంటారా? అక్కడ కూడా పక్షి బతుకుతుందా? అక్కడ పిట్ట బతుకుతుందా? అక్కడికి పోతే అటువైపు మానేరు కనబడతా ఉంటుంది, ఇటు మల్లికార్జున స్వామి కనబడతా ఉంటాడు. అక్కడ పోతే ఒక ప్రశాంతత నెలకొంటా ఉంటుంది. అట్లాంటి ప్రశాంతతను
విచ్ఛిన్నం చేస్తే అడ్డుకోవలసినటువంటి ఎమ్మెల్యే గారు నేనే క్వారీ నడుపుతానని చెప్పి తీసుకోవడం అనేటువంటి పరిస్థితి ఇలా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మనిషివేనా అని అడుగుతున్నాం మేము. అసలు ఇలా ఏం అభివృద్ధి అయ్యా నువ్వు చేసేదేమో చెప్పు. మైలారానికి దేవుని గుట్టకు మిషన్ పెడతావు నువ్వు వాడిని ఎల్లగొట్టి. వాడు రావద్దు, నువ్వు రావద్దు, ఎవరు రావద్దు. నేను 100 చెప్తున్నా. ఖబర్దార్ మిస్టర్ కవ్వంపల్లి, వారం రోజుల లోపల అక్కడ మిషన్లన్నీ ఆ దేవాలయం పక్కన ఉన్నటువంటి క్వారీ నుంచి మిషన్లు తీయకపోతే ఖచ్చితంగా మా పార్టీ నుంచి మేము ప్రతిఘటిస్తాం. ఖచ్చితంగా మేము విజిట్ చేస్తాం. ఎట్టి పరిస్థితులను దేవుని మైలారం గుట్టని మేము కాపాడుకుంటాం. ఇలా కొమరేలి మల్లన్న దగ్గర మైలారం మల్లికార్జున స్వామి పేరు ఎత్తిన తర్వాతనే అక్కడ అభిషేకం జరుగుతుంది. ఇలా ఐరేని మల్లన్న దగ్గర మైలారం మల్లికార్జున స్వామి అని చెప్పేసి పేరు ఎత్తితేనే అక్కడ అభిషేకం జరుగుతుంది. ఏ కథలలో కానీ మైలారం మల్లికార్జున స్వామికి జయ అన్న తర్వాత దేవుని తలుపులు తెరుచుకున్నటువంటి పవిత్రత కలిగినటువంటి మైలారం మల్లికార్జున స్వామి గుట్టకు కాంట్రాక్టర్ నిలగొట్టి నువ్వు మిషన్లు పెట్టి నడిపిస్తావా? ఇదా నేను గెలిపించినందుకు ఎమ్మెల్యే గారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీ షాడో సంగతి ఏందో, నీ సంగతి ఏందో ఖచ్చితంగా మేము సిపి గారి కాంప్లైంట్ చేస్తాం. ఇవాళ మంత్రి గారి లెటర్లు తీసుకొచ్చి ఫోర్జరీ చేసి ఇవాళ ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే స్థాయికి నువ్వు దిగజారినవు అనంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఎందుకింత ధనదాహమని నీకు అడుగుతుంటున్నాం. ఎందుకు పైసలు పిచ్చా అని అడుగుతా ఉన్నాం నిన్ను. నేను పెద్ద తుడుంకాని, నేను డాక్టర్ను, నాకు అది ఉన్నది, నీకు ఇది ఉన్నది అనుకుంటా శవాల మీద పేలాలు ఎందుకు ఏరుకుంటున్నావు? ఇలా ప్రజల అనారోగ్యాల మీద పైసలు ఎందుకు సంపాదిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఎవడన్నా భూమి కొంటే చాలు, రిజిస్ట్రేషన్కి వస్తే చాలు, పోయి షాడో ఎమ్మెల్యే కలవాలి. తర్వాత ఎమ్మెల్యే గారు, షాడో ఎమ్మెల్యే గారు నిన్ను అడగాలి. ఎవడన్నా ఇక్కడ ఏదైనా పని చేసుకుంటే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, నీ దగ్గరికి రావాలి. చివరికి ఎంత దూరం పోయిందంటే గ్రామాలల్లో ఇండ్లు కట్టుకుంటే ఇందిరమ్మ సిమెంట్ సలాక కూడా ఇలా నీ అనుచరుల షాపులో కొంటేనే బిల్లులు వస్తాయట. అరే ఇది విచిత్రంగా ఉన్నది. ఎక్కడన్నా ఉన్నదా ఇది? అంటే అడ్డ మీద అలుగునూరు అడ్డ మీద ఒక షాప్ పెట్టించుండు. మొత్తం తిమ్మాపూర్లో ఎవడు సలాక కొంటా, ఎవరు సిమెంట్ అయినా అక్కడ ఆయన అనుచరుడు ఉన్నాడు. ఇవాళ ఇంకా ఆయన కార్పొరేట్ చేస్తాడట. నీ బాంచం దండం పెడతా, నీతోనే చచ్చిపోతున్నావు. ఇక ఆయన అయితే భక్తులు మొత్తం ప్రజలంతా తిమ్మాపురంలో కూడా అక్కడ సిమెంట్ కొంటే బిల్లులు వస్తాయి, లేకుంటే లేదు. ఇక అక్కడ రసీదు తీసుకొని ఇటు అప్పచెప్పాలి. అరే ఇంత ధనపిచ్చిందే నాకు అర్థమైతే లేదు నీకు నారాయణ గారు. నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, మనం మనుషులుగా బతకని, దయచేసి మనం మనుషులుగా బతకని. ఈ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల కాలంలో మానకొండూరు పేరు చెప్తే చాలు, ప్రాజెక్టుల పేరు చెప్పుదురు. అంతగిరి ప్రాజెక్టు, మిగ్మానేర్ ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టు, రంగనాయక సార్ ప్రాజెక్టు, మొత్తం పచ్చని పొలాలు, కాలువలు, ఎటు చూసినా కూడా మత్తడి దుంకే చెరువులు, అద్భుతమైనటువంటి దేవాలయములు. మత్స్యగిరింద స్వామి కాడ మొదలు పెట్టుకుంటే అద్భుతంగా చేసుకొచ్చినాం ఒక్కొక్క దేవాలయాన్ని. ఇలా నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి గుడికి తీసుకొచ్చి గుడి పునర్నిర్మాణం చేసినాం. వాళ్ళ పచ్చలూరులో కూడా లక్ష్మణస్వామి గుడి నిర్మాణం చేసినాం. మానకొండూరులో పెద్దమ్మ గుడి మొత్తం 500 సంవత్సరాల నుంచి పడవబడ్డటువంటి గుడిని పునర్నిర్మించినాం మేము. ఇలా ఎక్కడ పోయినా కూడా అద్భుతమైనటువంటి దేవాలయాలు, అద్భుతమైనటువంటి సాంస్కృతిక సంపద. ఇట్లా పేరు ఉండేది మానకొండూరు అంటేనే ఓహో రసమైదా, అబ్బా అద్భుతంగా ఉంటుందా, ప్రతి పండుగకు అద్భుతమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ప్రదర్శనలు. అరే సర్వనాశనం చేసినావు 2 సంవత్సరాల కాలంలో, సర్వనాశనం చేసినావు 2 సంవత్సరాల కాలంలో. మేము ఒకటే చెప్తున్నాం, నీ తీరు మార్చుకోమని చెప్తున్నాం. దీని మీద ఖచ్చితంగా గ్రైనేట్ క్వారీ మేము అగర్వాల్ని హెచ్చరిస్తున్నాం. నువ్వు క్వారీ వైపు రావడానికి లేదు. మీ పంచాయతీలు ఏమైనా ఉంటే మీరు ఏమైనా చేసుకొని, నా మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అవి దేవాలయంకు సంబంధించినటువంటి బండలు కాబట్టి దయచేసి ఆ పవిత్రకు భంగం కలిగించద్దని చెప్పేసి మేము సుడా నరేందర్ గారు కూడా చెప్తా ఉన్నాం. సార్ మీరు చేసేటి అని చేసుకున్నాం, నువ్వు సంపాదించుకో, కానీ మా నియోజకవర్గంలో వచ్చి ఏలు పెట్టద్దని చెప్తా ఉన్నాం. నీ దోపిడికి, మీ సంపదకు ఇలా మా నారాయణ దోస్తాం చేసి మానకొండూరు దోస్తామంటే మేము ఊకుంటాం. సుడా నరేందర్ రెడ్డి గారికి చెప్తున్నాం. ఇలా కాసింపేటలో కూడా నువ్వు పెట్టిన లైట్లు కూడా ఎలగలేదు, మొత్తం పోయినాయి. రోడ్డు వెడల్పులో మళ్ళీ పోయినాయి, కానీ బిల్లు ఎత్తేసిరు. మీ అరాచకం కూడా ఉన్నది సార్. నువ్వు ఇట్లాంటి లంగలతో దొంగలతో దోస్తాం చేసి మా మానకొండూరు సర్వనాశనం చేస్తామంటే మేము ఇడిచి పెట్టేదే లేదు. మేము వేణుగోపాల్ కార్వే గారికి చెప్తున్నాం, అగర్వాల్ గారికి చెప్తున్నాం, ఈ క్వారీని కబ్జా కోసము కోరలు దాచినటువంటి షాడో ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, కవ్వంపల్లి సత్యనారాయణ గారికి చెప్తున్నాం. నువ్వు రోడ్డు వేయకపోయినా పర్వాలేదు, మా గన్నేరువారానికి ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మైలారం గుట్ట వైపు చూస్తే మాత్రం నీ కళ్ళు వీకెత్తాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మైలారం గుట్టను మేము కాపాడుకుంటాం. అది మల్లికార్జున స్వామి గుట్ట, వాళ్ళు అద్భుతంగా ఆ దేవాలయాన్ని అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, నీ నిక్చాలు నిగ్గులన్నీ కూడా సాక్షాత్తు ఆధారంతో సహా మేము చెప్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్గా నీకు చేత కాకుంటే నీ షాడో ఎమ్మెల్యే గారా నువ్వా, ఎవరో ఎమ్మెల్యేనో ఫస్ట్ తేల్చు దయచేసి. ఇది తేలాలే, దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా కథనాలు వస్తున్నాయి. ఆఖరికి మంత్రి గారి లెటర్ సంతకానే ఫోర్జరీ చేసి దోపిడీ చేసినామంటే ఇది నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇక్కడ
చూపిస్తావా? రా, దమ్ముంటే చర్చకు రావాయా? అది మంత్రి గారే నీకు ఎండార్స్మెంట్ చేసిండు కవ్వంపల్లి గారు. నువ్వు రా, దీన్ని నిరూపిస్తాడా అని మాట్లాడినావు కదా, ఇళ్ల మీద రాళ్ళేపించినావు కదా. రా, దమ్ముంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 100% చెప్తున్నా. చలో రేపు నీకు క్యాంప్ ఆఫీసులో పెడతావా? ఈ సంతకం వివేక్ గారు నీకు రాసిండా? చెప్పు దీని మీద, నువ్వు చెప్పు దీని మీద. ఇది వివేక్ గారే పెట్టినట్టుంటే, వివేక్ గారే చెప్పినట్టుంటే ఈ నియోజకవర్గం నుంచి శాశ్వతంగా నేను వెళ్ళిపోతా, ముక్కు నేలకు రాసి. ఆఖరికి మంత్రుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి ఇలా అక్రమాలకు పైసలకు వసూలకు పడ్డామని అంటే నీ స్థాయి ఎక్కడ దాకా పోయిందో ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకోమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఇవన్నీ కథలాలుగా ప్రతి గ్రామంలో పోస్టర్లు ఎత్తాం బిడ్డ. నేను 100% చెప్తున్నా. ఈ అలుగునూరు ఎలక్షన్ల తదనంతరము ఖచ్చితంగా మేము క్వారీ దగ్గర ఒక్క మిషన్ ఉంటే కూడా తగులబెట్టేస్తాం మేము. నేను 100% చెప్తా ఉన్నా. దేవుని గుట్టను కాపాడుకుంటాం మేము. మీ అరాచకాలు ఉంటే బయట చూసుకోరి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మరి దీని మీద సంపూర్ణమైనటువంటి సమగ్ర విచారణ జరపడంతో పాటుగా దీనికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇకనన్నా ఈ బెదిరింపులు, ఈ దోపిడీలు ఆగాలని కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా షాడో ఎమ్మెల్యే గారా, నువ్వా, మీ ఇద్దట్లో ఎవరు ఎమ్మెల్యేనో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ధన్యవాదాలు.